తెలంగాణ సాయుధ పోరాట యోధులు సాగరైలమ్మ గారికి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు సాగరైలమ్మ గారికి, చిట్టాలైలమ్మ గారికి, సాధిస్తాం చిట్టాలైలమ్మ గారి ఆశయాలను, సాధిస్తాం చిట్టాలైలమ్మ గారి ఆశయాలను. వదిలాలి ప్రజా సంఘాలు, వదిలాలి ప్రజా పోరాటాలు. కారం పొడితో కదిలిన సెల్లే, కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె. కారం పొడితో కదిలిన సెల్లే, కారం బండలు ఎత్తిన పల్లె. కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె. కారం పొడితో కదిలిన సెల్లే, రోకలి బండలు ఎత్తిన పల్లె. ఉద్యమాలవు ఎలగా ఊరు, నిజం రాజులను తరిమిన పోరు. ఉద్యమాలవు ఎలగా ఊరు, నిజం రాజులను తరిమిన పోరు.
సాకలేనమ్మ, పాలకుర్తి సాకలేనమ్మ, ఇంటి పేరు చిట్యాల. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, భూమి కోసం, భుక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం హోరాహోరీగా జరిగినప్పుడు సాకలి ఐలమ్మ సాకలిలో పుట్టి ఆమె విష్ణుధరకు వ్యతిరేకంగా మా పోరాటం చేయడం జరిగింది. సాకలైలం పోరాటం అంటే అంత ఇంత కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుల దొర రామచంద్రారెడ్డి ఈ చుట్టుపక్కల ఉన్న 60 ఊర్లను ఆక్రమించుకొని 60 ఊర్ల ప్రజలతో ఎట్టి సాకరి చేయించుకొని మరి నిర్బంధం చేసి ప్రజల్ని చిత్రహింసలు పెట్టేవాడు. మరి ఇసునూరు దొరకు అనేక మంది రైతులు సాకలి వాళ్ళు బట్టలు ఉతకాలి, మంగళ వాళ్ళు సగరం చేయాలి, ఇంటికి పోయి బంటోళ్ళు పళ్ళు పొలాలు తెచ్చేయాలి, ఎస్సీ వాళ్ళు చెప్పులు మురిసేయాలి, తర్వాత గొల్లోళ్ళు గొర్రెలను మేకనియ్యాలి, ఈ రకంగా గౌలోళ్ళు కళ్ళు పోయాలి. ఇంటికి తీసుకుపోయి ఎట్టి సాకరి కింద ఏ పైసలు లేకుండా మరి వీళ్ళందరితో ఎట్టి సాకరి తెంచుకొని వీళ్ళందరినీ కష్టపెట్టి ప్రజలందరినీ కూడా దోసుకుని తినేవాడు. ఒకవేళ ఎదురు తిరిగితే ఆడవాళ్ళను చూడకుండా బట్టలిప్పి బతుకమ్మలాడించే పరిస్థితి ఆ రోజు. ఆయన కొడుకు బాబుదారు అంత ఇంత కాదు, ఆడవాళ్ళు ఎదురొస్తే ఎక్కడ గుంపుంటే అక్కడ ఎందుకు నిలబడాలని చెప్పి బట్టలు ఇప్పించి మరి పరివాతల బతుకమ్మ ఆడిపించిన పరిస్థితి ఉండే ఆ రోజు. మగవాళ్ళు అవ్వపడితే ఎక్కడ 10 మంది అవ్వపడ్డ కూడా అక్కడంగా బాబుదారు గుర్రాన్ని వేసుకుని వస్తుందంటే వీళ్ళు ఉరికి మరి గడ్డేమన్నా దాచుకుంటే ఇంకింత మీద గడ్డేసి పట్టించిన పరిస్థితి. తెలంగాణ సాయుధ పోరాటం అంటే మరి అంత ఇంత కాదు. మనం ఇప్పుడు అంతో ఇంతో మన కాళ్ళ మీద మనం నిలబడి స్వేచ్ఛగడ్డ బతున్నాం అంటే అనేక మంది మన పూర్వీకులు మన కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు. మరి ఆనాడు సాకలి ఐలమ్మ తెలంగాణ మన ఇసునూరు దొర పాలోడనటువంటి అక్కడ ఒక దొర ఉంటే ఆయన భూమిని తీసుకొని కొద్ది కబ్జా తీసుకొని ఆమె పాలు చేసుకుని అక్కడ భూమి దున్నుకున్నది. అంటే ఇసునూరు దొర చూసి నువ్వు అదనే సాకలి దానివి, మా పాలనేది భూమిని తీసుకొని విట్ట పాలు దున్నుతామని చెప్పేసి వరిసేను అయిన తర్వాత పంటలు వరిసేను నోటుకొచ్చిన తర్వాత ఐలమ్మను కోసుకపోనివ్వకుండా దౌర్జన్యం చేసి ఇసునూరు దొర అలా గుండాలో పెట్టి పంటను నాడడం చేసిండు. అక్కడ మన తెలంగాణ సాయుధ పోరాటం వచ్చినప్పుడు ఇక్కడ మన సూర్యాపేట ప్రతాప్ రెడ్డి కానీ ఈ దొరలంతా ఏకమై ప్రజలు ఇబ్బంది పెడుతుంటే అక్కడ ఆంధ్ర మహాసభ భువనగిరిలో పుట్టింది, కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడ పుట్టిన ఆంధ్ర మహాసభలో ఇక్కడ ఉన్నటువంటి మన మల్లు స్వరాజం గారు వాళ్ళ అన్న ఆయన ఇక్కడ నల్ల నరసింహుడు, ఇక్కడ కాసం కృష్ణమూర్తి అనేక మంది ఈ ప్రాంతంలో మరి ఆంధ్ర మహాసభలో పాల్గొని దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఆ సందర్భంగా సాకలి ఐలమ్మ గారికి అండగా పోయి ఈ నాయకులంతా పోయి సాకలి ఐలమ్మ పంటను కోసి ఇంటికి చేర్చడం జరిగింది. ఇంటికి చేర్చినా కూడా మరి వాళ్ళ మీద నిజాంకార్ల పోలీసులను పెట్టి నిర్బంధంగా కాల్చి చంపడం జరిగింది. కొంతమంది తప్పించుకోవడం జరిగింది. సాకలి ఐలమ్మ ఇంట్లో దాచిపెట్టి వాళ్ళకి అన్నం పెట్టి సాకలి ఐలమ్మ కూడా అనేక రకాల ప్రయత్నం చేసింది. అయినప్పటికీ సాకలి ఐలమ్మను కూడా ఇసునూరు దొర సంపుదామని చెప్పి చెట్టు కట్టేసి సంపుతం నేను చెప్తే సాకలి ఐలమ్మ ఒకటే చెప్పింది, ఒరే దొర నన్ను చంపితే మాత్రం నా ఒక్కడే ప్రాణం పోతుంది, కానీ నాకు 4 పిల్లలు ఉన్నారు, నా వెనుక ఎర్ర జెండా ఉంది, నా ఆశయాలను ఎప్పుడు చంపలేమని చెప్పేసి కూడా చెట్టు కట్టేసి కాదు జరిగితే ప్రాణం పోతుందని తెలిసి కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. నాకు 4 కొడుకులు, నన్ను చంపితే నీకు మాత్రం ఒక్కడే కొడుకుండు, నన్ను చంపిన తెల్లారే నీ యొక్క కొడుకును చంపితే కమ్యూనిస్టులను చంపితే మాత్రం నీ గడిలో గడ్డి వస్తుందని చెప్పి సవాల్ చేసి నిలబడ్డారు సాకలి ఐలమ్మ. మరి అక్కడ తెలంగాణ సాయుధ పోరాడినప్పుడు ఒక సాకలి ఐలమ్మ కాదు, ఈ ప్రాంతంలో ఎందరో మహనీయులు ప్రజల కోసం, ఎటు సాకలి విముక్తి కోసం, భూమి కోసం, భుక్తి కోసం పోరాడి ఆ రోజుల్లో భూమి లేని పేదవాళ్లకు, ఎస్సీ మైనార్టీ బీసీలకు అందరూ కూడా భూమి లేని పేదవాళ్లకు తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది కమ్యూనిస్ట్ ఎర్ర జెండా ఆధ్వర్యంలో. అప్పుడు ఆ రకంగా చేసినప్పుడు అనేక రకాలుగా కొంతమంది కాల్చి చంపడం జరిగింది. దొడ్డి కొవరయ్య తొలి అమరుడు మన తెలంగాణ సాయుధ పోరాటంలో. గడవెండిలో దొర గడ మీదకి మరి జెండాలు పట్టుకొని నువ్వు ఎటు సాకరి చేయించుకున్నావు చెప్పి వీళ్ళు పోరాడుతుంటే గడిల మీద గుండాలుండి దొడ్డి కొవరయ్యని ఫస్ట్ కాల్స్తే వాళ్ళన్న దొడ్డి మల్లయ్యకు ఫస్ట్ తూటా వచ్చి తొడలో పడ్డది. మా అన్న చనిపోతున్న వచ్చింది, ఆ దొడ్డి కొవరయ్య వచ్చి మా అన్నకు తూటా పడాలని చెప్పేసి దొడ్డి కొవరయ్య ముందుకు వస్తే దొడ్డి కొవరయ్య తాకడమే ఇక్కడ పొట్టలు తగిలి పేగులు కింద పడ్డాయి. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొవరయ్య పూట కూడా ఢిల్లీలో ఎర్రకోట ముందు పెట్టి ఈరోజు ఇక్కడ కింది స్థాయిలో ప్రజలలో పోరాడుతున్నారంటే, దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్నారంటే ఎస్టీలు బీసీలు మైనార్టీలే. ఆనాడు ఇలా ఆశయాలను నెరవేర్చలే, మా హక్కులు నెరవేర్చలే, ఎవరైతే పోరాడినరో వాళ్ళని చంపిరు. మరి ఈ రోజు మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం, హక్కుల కోసం సాకలి ఐలమ్మను, దొడ్డి కొవరయ్యను ఆ రోజు పోరాడిన కొంతమంది కింది స్థాయి వాళ్ళని ఫోటోలు పెట్టి విగ్రహాలు పెడతారు. అయ్యా మీరు విగ్రహాలు పెట్టడం కాదు, వద్దం సభలు చేయడం కాదు, వాళ్ళు భూమి కోసం పోరాడిరు, భుక్తి కోసం పోరాడిరు, ఈ పేదరికం పోవాలని పోరాడిరు. ఈ సమాజంలో మానవుడు
సమానంగా హక్కు ఉండాలని చెప్పి పోరాడు వాళ్ళ ఆశలు నెరవేర్చండి మీరు. అందుకని వాళ్ళ యువతరం కూడా మేము చెప్తా ఉన్నాం, సాకల ఐలమ్మ వర్ధంతి సభ చేసినాం, సాకల ఐలమ్మ ఆశయాలు కూడా నెరవేర్చవలసిన మన హక్కు మనకు మీద ఉన్నది. మనకే రేపు ఈ దోపిడీ వ్యవస్థ పోవాలంటే మనం ఐక్యంగా ఉండి ఏ సాకల ఐలమ్మ ఏ భూమి కోసం ఏ భక్తి కోసం పోరాడిందో దానికోసం మనం ఇలా పోరాడి ఇంకా సాగించుకోవాల్సిన హక్కు మన మీద ఉన్నది. కాబట్టి ఇలా యువతరం కూడా ముందుకొచ్చి మన హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలిసి ముగిస్తా ఉన్నాం.